అత్తయ్య గారు, మీరింకా భోజనం చేయలేదు. రండత్తయ్య. నాకేం ఆకలిగా లేదు. నువ్వు వెళ్ళి భోంచేయి. మీకు వడ్డించి నేను తింటాను. రండత్తయ్య. నాకొద్దని చెప్పాను కదా. నువ్వు వెళ్ళి తిను. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. నా కడుపులో బిడ్డ కోసమే కావచ్చు, కానీ నన్నెంతగానో ఆదరిస్తున్నారు మీరు. అలాంటిది మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది అత్తయ్య. నువ్వెందుకు బాధపడాలి? మీ ఇంట్లో వాళ్ళు సిగ్గుపడాలి గాని. నా కూతురు నీ పుట్టింటి కోడలే కదా, మరి దాన్ని అన్ని మాటలు ఎలా అన్నాడు మీ అన్నయ్య? ఏం జరిగిందో, నేనెందుకు అలా బిహేవ్ చేశాను ఇప్పుడేం చెప్పలేను. నన్నేం అడగద్దు. అక్కడ కీర్తికి అత్త, మామ, బావ, తోటికోడలు ఎలా ఉన్నారో ఈ ఇంట్లో నీకు ఉన్నారుగా. భార్యను అన్ని మాటలనే ముందు ఒకసారి నీ గురించి ఆలోచించాలి కదా అతను. కీర్తిని ఇలా అవమానించి గెంటేస్తే అక్కడ నా చెల్లెలి పరిస్థితి ఏంటని ఒక్కసారైనా గుర్తుకు రాలేదా అతనికి? ఇంత జరిగినా ఇప్పటికి ఆ విషయంలో నిన్నొక్క మాట కూడా అనలేదు మేము. మీరు అన్నది నిజమే అత్తయ్య, కానీ మా అన్నయ్యకి వదనంటే ప్రాణం. ఇందులో ఏదో కీర్తి వాడికి ప్రాణమే అయితే అది దాని ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అమ్మా నాన్నల్ని అందరినీ వదిలేసి వాడి కోసం వెళ్ళింది. మీ అన్నయ్య దాన్ని అనరాని మాటలని అవమానిస్తాడా? అసలు వాడు మనిషేనా? అన్నయ్య అమాయకుడని మీరు నమ్మాలి అంటే అసలు జరిగిందేంటో నిరూపించాలి. ఆడది ఎన్ని కష్టాలైనా పడుతుంది, ఎంతటి బాధనైనా భరిస్తుంది, కానీ కన్నబిడ్డ కన్నీళ్లను చూసి మాత్రం తట్టుకోలేదు. నా కూతుర్ని అంతలా ఏడిపించిన మీ అన్నయ్య ఏమైనా బాగుపడతాడా? నాశనమైపోతాడు. ఆ ఇల్లు సర్వనాశనమైపోతుంది. అత్తయ్య, అలా మాట్లాడకండి అత్తయ్య. వాడు చేసిన దానికి ఎన్ని మాటలన్నా తక్కువే. నా అవసరం తగిలిపోతాడు వాడు. అమ్మా, అమ్మా తులసి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య అన్నయ్యని శాపాలు పెడుతుందమ్మా. మరి వాడు చేసింది తప్పే కదమ్మా. బిడ్డనలా అవమానించి పంపిస్తే ఏ తల్లైనా ఎలా భరిస్తుంది తులసి? అమ్మా, జరిగిందేంటో తెలియకుండా నువ్వు కూడా అన్నయ్యని అనొద్దు. జరిగింది నా కళ్ళతో నేనే చూశాను కదమ్మా. మేమెంత చెప్పినా కూడా వాడు నా మాట వినిపించుకుంటేగా. అమ్మా, నేను చెప్పేది విను. మీరు చూసిందంతా వేరు. మనకి తెలియని విషయం ఒకటి ఉంది. ఆ నిజం ఏంటన్నది నేను రాబడతానమ్మా. అన్నయ్య అమాయకుడని నేను నిరూపిస్తాను. ప్లీజ్, ఇంకా నన్నేం అడగద్దు. తనకి ఖుషి బిడ్డ అయితే నాకు బిడ్డే. ఖుషీకి తులసి తల్లైతే ఖుషీకి నేను కూడా తండ్రిని.
అమ్మా కనిష్క, ఇలా రామ్మా. మావయ్య గారు, నేను కనిష్కను కాదు, నీలిమని. సరేలేమ్మా, వాటర్ అయిపోయింది, నింపుకొని తీసుకురామ్మా. ఇప్పటికే మనిషిని గుర్తుపట్టలేనంత తాగాడు, ఇంకా మళ్ళీ తాగడం ఎందుకో. అక్క, మావయ్య గారు పిలిచినట్టున్నారు. పిలిచారు. ఆ కనిష్క అనుకుని నన్ను పిలిచారు. తాగడానికి నీళ్లు కావాలంట. అయ్యో, దీనికి నువ్వెందుకు అక్క? నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. తీసుకో. మావయ్య గారు మనుషుల్నే గుర్తుపట్టలేనంత స్టేజ్లో తాగారంటే ఇప్పుడు మీతో నిజం చెప్పించడం నాకు చాలా ఈజీ అనుకుంటా. కరెక్ట్. ఆ కనిష్క అనుకుని నన్ను పిలిచారు.